డ్రీమ్ బిగ్. ఎస్, నువ్వు వింటున్నది నిజం. నువ్వు ఎప్పుడు పెద్ద కళలే కనాలి. నీ గోల్ ఎస్ అయితే నువ్వు కానిస్టేబుల్కి రీచ్ అవుతావు. అదే నీ గోల్ కానిస్టేబుల్ అయితే ఇంక నువ్వేం బిగుతావు బ్రో. లైఫ్ మనకి 2 ఆప్షన్లు ఇస్తుంది. ఒకటి, లైఫ్లో రిస్క్ తీసుకొని మనకు నచ్చినట్టు మనం బతకడం. రెండోది, వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు అనుకుంటారా అని చెప్పి ఆలోచించి మన లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు బతకడం. ఎంత కష్టమైనా పడాలి, ఎన్ని జరిగినా ఫేస్ చేయాలి, ఏదైనా సరే నిలబడాలి. అన్నిసార్లు లైఫ్ అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు లైఫ్లో రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకో, ఫేస్ చేయి, గెలువు, నిలబడు. 20 to 30 ఈ ఏజ్ అన్నది యూత్కి గోల్డెన్ పీరియడ్. ఈ 10 సంవత్సరాలు కష్టపడ్డావు అంటే నెక్స్ట్ వచ్చే నీ జీవితం అంతా సుఖపడుతూనే బతుకుతావు. ఈ 10 years కన్నా కానీ వేస్ట్ చేసావంటే ఈ 10 years తర్వాత నీకు వచ్చే రిగ్రెట్స్ని ఎవరితో షేర్ చేసుకుందాం అన్నా సరే ఎవరు ఉండరు, ఎవరు ఓదార్చరు, కనీసం ఎవరు పట్టించుకోరు. సో ఈ 10 సంవత్సరాలు నువ్వు ఎంత కష్టపడితే నీ లైఫ్ అంత బాగుంటుంది. నీ రిలేటివ్స్ గురించి కానీ నీ ఫ్రెండ్స్ గురించి కానీ ఆలోచించి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని చెప్పి అనుకున్నావా? వాళ్ళ గురించి సింపుల్గా ఒకేగా మాట చెప్తాను, నీ దగ్గర డబ్బు ఉంటే వస్తారు, డబ్బు లేకపోతే దింగేస్తారు. ఎస్, నా లైఫ్లో కూడా నా డ్రీమ్స్ మీద హార్డ్ వర్క్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 5కి లేస్తాను, మార్నింగ్ రన్నింగ్కి వెళ్తాను. నాకు 9 hours డ్యూటీ ఉంటుంది. 9 hours డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చి నేను మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వెళ్తాను. నాకు నైట్ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, ఆ వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ 5 నుంచి నైట్ పడుకునే వరకు నాకు కనీసం ఎక్కడ గ్యాప్ దొరకదు. నాకు చేసే ఓపిక కూడా లేదు, బట్ అయినా లోపల చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు నేను గ్యాప్ తీసుకున్నా అంటే రేపు నా సక్సెస్ డీల్ అవుతుంది. సో నేను ఆపను. ఇప్పుడు కూడా నాకు ఈ రీల్ చేసే ఓపిక కూడా లేదు, బట్ టైం క్రియేట్ చేసుకుని మరి ఖచ్చితంగా ఈ రీల్ చేస్తున్నాను. సో అలాగే మీరు కూడా కష్టపడాలి, మీరు కూడా నాతో పాటు సక్సెస్ అవ్వాలి.